వీక్షకులకు మా యొక్క వందనాలండి. తిరుపతిలో డిసెంబర్ 2 అంటే నిన్నటికి నిన్న ఎస్వి యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్లో EEE డిపార్ట్మెంట్లో ఒక ఇన్సిడెంట్ నిన్న, ఒక దురదృష్టకరమైన సంఘటన నిన్న చోటు చేసుకుంది. ఈ సంఘటన గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎవరిని సపోర్ట్ చేయటానికో మరెవరినో నిందించడానికో కాదు. సమాజము క్రైస్తవ్యానికి వ్యతిరేక దిశలో ఏ రకంగా అది ఉద్యమిస్తూ ఉంది, క్రైస్తవ్యాన్ని ఏ రకంగా అది అపార్థం చేసుకుంది అనేదానికి ఒక పెద్ద తార్కాణంగా నిన్నటి ఇన్సిడెంట్ని మనం చెప్పుకోవచ్చు. ఈ ఇన్సిడెంట్ వచ్చి ఏదో ఒక సోషల్ మీడియా వాళ్ళే పెట్టారు. అది అలాగే ఒకరి నుంచి ఒకరికి అందరికీ వచ్చింది. అలాగే నేను కూడా దాన్ని చూడటం జరిగింది. అందులో డిపార్ట్మెంట్ హెడ్ అంటున్నారు. మరి ఆయన డిపార్ట్మెంట్ హెడ్ అవునా కాదో, కానీ ఈజ్ ఎ ప్రొఫెసర్ దేర్, EEE డిపార్ట్మెంట్లో ఈజ్ ఎ ప్రొఫెసర్ చెంగయ్య గారు. ఆయన మాట్లాడినటువంటి ఒక వీడియోని ఎవరో రికార్డ్ చేశారు. దాన్ని బజరంగ్ దళ్ళు BHP కార్యకర్తలకి లేదా నాయకులకి అందజేసినట్టు ఉన్నారన్నమాట. అంటే ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు రికార్డ్ చేయటం జరిగింది అంటేనే అది చాలా వాంటెడ్గా జరిగింది అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే క్లాస్ రూమ్లో ప్రొఫెసర్ చెంగయ్య గారు మాట్లాడింది ఒకవేళ అది తప్ప, సబబా, నేరమా, కాదా, ఆ విచారణలన్నీ పక్కన పెడతాం. అదంతా లాయర్లు ఎవరో చూసుకుంటారు. మనం అది సరైంది అని చెప్పినంత మాత్రాన సరైంది కాదు, అది సరికాదు అని మనం చెప్పినంత మాత్రాన జడ్జి చెప్పినట్టు కాదు. కాబట్టి అది మన పరిధిలో లేదు. దాని గురించి జస్ట్ మనం మాట్లాడగలం, చర్చించగలం, అంతవరకే. ఇప్పుడు క్లాస్ రూమ్లో ఆ చెంగయ్య గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు దాన్ని రికార్డ్ చేస్తున్నటువంటి విద్యార్థులు కావచ్చు, వారు ఫోన్ని తీసుకొని క్లాస్ రూమ్కి వెళ్ళారు అనేది మనకు తెలుస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, వారు ఆ రోజు ప్రొఫెసర్ చెంగయ్య గారితో ఆయన అలా మాట్లాడేటట్టు చేసి ఉంటారు అని కూడా నేను అనుకుంటున్నాను. అంటే ఆయనకి తరచుగా తన గురించి, తన సాక్ష్యం గురించి, తనెందుకు యేసుని అంగీకరించాడు అనే విషయం గురించి చెప్పే అలవాటు ఉన్నట్టుంది. అది వీళ్ళు ఏం చేశారు నేను అనుకుంటున్నాను. ఈ స్టూడెంట్స్ ఆయన ఆ విధంగా మాట్లాడటానికి ఆ రోజు కూడా ప్రొవోక్ చేసి ఉండొచ్చు. ఆయన మాట్లాడటం ప్రారంభం కాగానే ఫోన్లో రికార్డ్ చేయటం జరిగి ఉంటుంది. లేకపోతే ఫోన్లని క్లాస్ రూమ్లోకి ఎవరు అలౌ చేయరు. పనిగట్టుకొని ఫోన్ తీసుకెళ్ళి, అంటే ఆయన ఆ రోజు మాట్లాడుతాను వాడికి ముందే తెలుసా? అలా తెలిసే ఛాన్స్ ఉండదు కదా. కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఆయన కొంచెం హ్యూమన్ వాల్యూ ఎడ్యుకేషను లేదా ఇలాంటివి మాట్లాడే అలవాటు ఆయనకి ఉన్నట్టుంది. దాన్ని కొంచెం వీళ్ళు ప్రొవోక్ చేసి ఆయన మాట్లాడే విధంగా చేసి వీళ్ళు రికార్డ్ చేసి ఉంటారు అని నేను అనుకుంటున్నాను. నేనైతే ఇంకా చెంగయ్య గారితో మాట్లాడే అవకాశం నాకు ఇంకా రాలేదు. మాట్లాడినప్పుడు నిజాలు పూర్తిగా తెలిసే అవకాశం మనకు ఉండొచ్చు. ఇది చెంగయ్య గారు మాట్లాడింది వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, వాళ్ళు మేము బీసీకి రిజిస్ట్రార్కి కూడా కంప్లైంట్ చేశామని కూడా వాళ్ళు చెప్తున్నారు. డెఫినెట్గా చేసి కూడా ఉండొచ్చు. కానీ బీసీ రిజిస్ట్రారు కర్రలు తీసుకొని డిపార్ట్మెంట్లోకి వెళ్ళి గొడవలు చేయరు కదా, చేయరు. వాళ్ళు ఏం చేస్తారు, ఒక కమిటీ వేస్తారు. అదర్వైజ్ ఆ ప్రొఫెసర్ గారిను ఆ వ్యక్తిని పిలిపిస్తారు, మాట్లాడతారు, మహా అయితే మెమో ఇస్తారు.
ఈ ఈ ప్రాసెస్ ఏది జరిగినట్టుగా మనకు తెలియటం లేదు. కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేరుగా ఈ అంత చిన్నవాళ్ళే నాకు తెలిసి 25 ఇయర్స్ 30 ఇయర్స్ లోపల 30 కటు ఇటు ఉన్నవాళ్ళే కనిపిస్తున్నారు అక్కడ. దాని వాళ్ళు మేము బజరంగ దళ నాయకులు అని చెప్పుకుంటున్నారు, విహెచ్పి నాయకులు అని చెప్తున్నారు, వాట్ ఎవర్ మేబీ వాళ్ళు ఏమైనా క్లెయిమ్ చేసుకొని వాళ్ళు అక్కడికి వెళ్ళి అతనితో ఆర్గ్యుమెంట్కి దిగారు. అతను ఏం చెప్పాడంటే, నా సాక్ష్యం, నా టెస్ట్ మనీ చెప్పుకున్నాను నేను క్లాస్లో. నేను వాళ్ళని అలా చేయమని చెప్పలేదు, నా టెస్ట్ మనీ చెప్పాను. నేను సోమవారం మా కుటుంబంలో మేము సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శనివారం ఎలా ఏ దేవుళ్ళకి మేము ఆరాధించేవాళ్ళం, ఎలా నేను దేవుణ్ణి తెలుసుకున్నాను, ఇదంతా చెప్తున్నాడు అతను. కానీ క్లాస్ రూమ్లో అది చెప్పచ్చా అంటే చట్టం అయితే దాన్ని ఒప్పుకోదు. చట్టాన్ని మీరే అతను అక్కడ చెప్పినట్టుగా మనం ఒప్పుకోవాలి. కాకపోతే అక్కడ అతను చెప్పే సందర్భం ఎలా ఏర్పడింది అనేది కూడా మనం ఆలోచిస్తే, అది అలా చెప్పారు, దాని మీద చర్య తీసుకోవాలి, చర్య తీసుకునే హక్కు యూనివర్సిటీ వీసీకి, రిజిస్ట్రార్కి, తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి వీళ్ళకుంటుంది. అంతేగాని ప్రతివాడు అక్కడికి వెళ్ళి, ఎవడు పడితే వాడు అక్కడికి వెళ్ళి ఏది పడితే అది మాట్లాడి ఎలా పడితే అలా బిహేవ్ చేస్తే దీన్ని ఆటవిక సమాజం అంటారు, అనాగరిక సమాజం అంటారు, దీన్ని నాగరిక సమాజం అని అనరు. అతను క్లాస్ రూమ్లో అది చెప్పింది చట్టరీత్యా సరైంది కాదు అంటే వీళ్ళు డిపార్ట్మెంట్లోకి ట్రెస్పాస్ చేసి లోపలికి దూరి ఆయన్ని మ్యాన్ హ్యాండిల్ చేసి లాక్కొచ్చి ఆయన ప్రాపర్టీ అయినటువంటి కారుని ఇటుకరాళ్ళు పెట్టి కొట్టడం అనేది అది కూడా చట్టరీత్యా పెద్ద నేరం సార్. నేను ఒక హైందవ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని. ఎందుకు అన్యమత ప్రచారం మీ ఆడియో లీక్ అయింది? అది ఎవరు తీసుకున్నారు మరి నాకైతే తెలీదు. మీరు మాట్లాడలేదా? నేను మాట్లాడలేదు. అంటే మాట్లాడానంటే క్లాసులో హ్యూమన్ వాల్యూస్ గురించి చెప్తుంటాను. హ్యూమన్ వాల్యూస్ గురించి చెప్పడం అంటే క్రీస్తును ఇతర మతస్థులను పొగడము, హిందూ దేవతలను తిట్టడమే. నాయన అంటే తిట్టడం కదా సార్. నాయన నా బ్రతుకు ఒకప్పుడు ఇది. ఎందుకంటే నా హస్తకృత్యములతో నా చేతులతో వినాయకుని విగ్రహాన్ని కూడా తయారు చేసుకున్నటువంటి నా చేతులు రోజంతా అమ్ముకొని ఈవినింగ్ వచ్చేటప్పటికి నాకు దొరికేటువంటి 700 రూపాయలు. ఆయన చేసింది నేరమైతే వీళ్ళు చేసింది నేరమే. అక్కడ మతం మారుస్తున్నాడు, ప్రతి దాన్ని ఏదో చెప్తారు చూడండి, బోడితలకి బొటన వేలికి ముడిపెట్టినట్టు కొండ మీద ఫోన్లో ఒక పాట రికార్డ్ చేస్తే మతం మార్చటం. యూనివర్సిటీలో ఒక వ్యక్తి తన సొంత విషయాలను తన గురించి తను చెప్పుకుంటే మతం మార్చటం. ఎక్కడి గొడవ ఇది? దీన్ని తీసుకెళ్ళి యేసు ప్రభువుకు ముడిపెట్టడం, దీన్ని తీసుకెళ్ళి క్రైస్తవ్యానికి ముడిపెట్టడం, దీన్ని తీసుకెళ్ళి క్రైస్తవ పాస్టర్లకు ముడిపెట్టడం. ఏంటిది? ఎక్కడికి పోతున్నాం? ఎటువైపు పోతున్నాం? మన ఆలోచనలు ఏమవుతున్నాయి? మన విజ్ఞత ఏమవుతుంది? నిజంగా పిల్లల్ని ఎవరైనా మీరు మారండి వెళ్ళి అని చెప్తే తప్పు. ఎవరు చెప్పకూడదు, ఎవరికి చెప్పకూడదు. ఆయన టెస్ట్ మనీ చెప్పుకున్నాడంటే అది కూడా కాలేజ్ అవర్స్లో అది చెప్పుంటే అది కూడా చట్టరీత్యా దాని మీద చర్య తీసుకోవాల్సిన వాళ్ళు తీసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళకి కొన్ని పద్ధతులు ఉంటాయి. అంతేకాని వీధిలో పోయే వాళ్ళ లోపలికి దూరేసి మనుషుల్ని మ్యాన్ హ్యాండిల్ చేస్తే అది న్యాయమా? అది ధర్మమా? అది చట్టమా? అది పద్ధత? సనాతన ధర్మం దానికి శ్రీలేసిందా? ఇండియన్ కాన్స్టిట్యూషన్ దాన్ని అక్సెప్ట్ చేసిందా? ఆర్టికల్ 21 ఏమైంది? వైలేషన్ అంటూ ఉంటే ప్రతి వైలేషన్కి, ప్రతి అధర్మానికి, ప్రతి చట్టపరంగా
వ్యతిరేకమైనది ఏది చేసినా దానికి చర్య తీసుకోవాల్సిన పద్ధతులు కొన్ని ఉంటాయి. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన టేబుల్ మీద బుక్స్ ఉంటాయి, సో వాట్, ఉంటే ఏమైంది? టేబుల్ మీద ఆయన పర్సనల్ టేబుల్ మీద ఆయన చదువుకునే పుస్తకాలు ఉంటాయి, వాడుకునే పుస్తకాలు ఉంటాయి. ఆయన ఓన్ పర్సనల్ ప్రాపర్టీ అది, పెట్టుకున్నాడు. అక్కడ పెట్టుకోకూడదా? ఏంటండి ఘోరం అసలు. అక్కడ ఒక చిన్న వాక్యం పెట్టుకున్నాడు ఆయన, పెట్టుకున్నాడు, సో వాట్. చాలామంది అఫిషియల్స్, రెవెన్యూ వాళ్ళు కావచ్చు, పోలీస్ వాళ్ళు కావచ్చు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, కాలేజీల్లో కావచ్చు, హాస్పిటల్స్లో కావచ్చు, వాళ్ళ టేబుల్స్ మీద వాళ్ళ ఇష్టదైవం ఫోటోగ్రాఫ్ పెట్టుకొని ఉంటారు. కొంతమంది షిర్డీ సాయిని పెట్టుకుంటారు, కొంతమంది పుట్టపర్తి సాయిబాబాని పెట్టుకుంటారు, కొంతమంది వెంకటేశ్వర స్వామిని పెట్టుకుంటారు, కొంతమంది లక్ష్మీదేవిని పెట్టుకుంటారు. వాళ్ళ టేబుల్స్ మీద వాళ్ళ ఆఫీసుల్లో ఏదైతే అది పెట్టుకుంటారు, వాళ్ళ ఇష్టం. అలాగే ఆయన ఒక చిన్న వాక్యం పెట్టుకున్నాడు. అదేమన్నా నేరమా? ఏంటండి ఇది? ఏమిది? మనం ఏ దిశలో ప్రయాణిస్తున్నాం అంటే ఎలా ఉందంటే, ఇక్ అనే శబ్దం వినిపిస్తే క్రైస్తవం అరిచేటట్టున్నారు జనాలు. ఆ పిల్లలందరూ చదువుకున్న వాళ్ళే ఉంటారు నాకు తెలిసి, సంస్కారవంతమైన కుటుంబాల్లోంచి వచ్చి ఉంటారు. ఎందుకు ఇలాంటి మైండ్ సెట్ వచ్చి ఉంటుంది వాళ్ళకి? వాళ్ళని ఏ రకంగా మనం తయారు చేస్తాం, మన యువతని ఏ రకమైన మైండ్ సెట్ వాళ్ళకి ఏర్పడేటట్టు మనం సమాజాన్ని తయారు చేస్తున్నామన్నది ఒక్కసారి విజ్ఞత కలిగిన ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రేపు మన బిడ్డలందరూ కలిసి ఈ సమాజంలో జీవించాలి. సమాజంలో విహెచ్పి, బజరంగ్ దళ్, క్రిస్టియానిటీ, ముస్లిము ఇలా జీవించరు. సమాజంలో యువత, భారతీయ యువత, భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లే యువత, భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లే పౌరులుగా వాళ్ళు జీవించారు. అంతేకాని బజరంగ్ దళ్ పౌరులు, విహెచ్పి పౌరులు, తర్వాత క్రైస్తవ పౌరులు, ఇస్లాం పౌరులు, ఏంది? ఏమవుతుంది సమాజం? కుక్కల చింపిన విస్తరవుతుంది. భారతదేశాన్ని భారత మాత అంటాం కదా మనం, అప్పుడు ఏడుస్తుంది భారత మాత. భారతదేశాన్ని ఇలా నలిబిలి చేయటం, నలిపేయటం అనేది మంచిది కాదు. నాకు ఇష్టమైన మార్గంలో, నా హృదయానికి తృప్తి కలిగే మార్గంలో, నా మనస్సుకి ఆనందం కలిగే మార్గంలో నేను నా ప్రార్థన నేను చేసుకుంటాను. హూ ఆర్ యూ టు అబ్జెక్ట్ మీ? ఆయన బుక్ చదవడం తప్పు కాదు, వాక్యం పెట్టుకోవడం తప్పు కాదు. క్లాస్ రూమ్లో ఆ రికార్డ్ చేసింది కూడా క్లాస్ రూమ్లో అయితే మాత్రం తప్పు. రికార్డ్ చేసింది క్లాస్ రూమ్లో అయితే డెఫినెట్లీ తప్పు అవుతుంది. అది క్లాస్ రూమ్లో రికార్డ్ చేస్తున్నారో లేదో అది కూడా మనకు తెలీదు. ఆయన బయట ఎక్కడైనా మాట్లాడుతూ ఉంటే రికార్డ్ చేశారా లేదా అది మనకు తెలీదు. హూ గేవ్ ఎవిడెన్స్ ఫర్ దట్? అతను క్లాస్ రూమ్లోనే మాతో మాట్లాడాడని అక్కడ ఎవరు చెప్పేవాళ్ళు లేరు. దీస్ పీపుల్ దే రిసీవ్డ్ దట్ రికార్డెడ్ మెటీరియల్, దట్స్ ఆల్. అంత మాత్రాన నేనేదో మాట్లాడాను, దాన్ని రికార్డ్ తీసుకొని వెళ్ళిపోయి నువ్వు మత ప్రచారం చేస్తావు, మతం ఏంటి? మత ప్రచారం చేయనోడేవాడండి. నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. నా జీవితంలో వెంకటేశ్వర స్వామి ఇలాంటి కార్యాలు చేశాడు అని చెప్పుకునే హిందూ లేడా? అందరూ చెప్తారు. మొక్కులు చెల్లించడానికి పొంగళ్ళు పెడతారు. ఈ మూలస్థానమ్మ దగ్గర అదేమది పొట్టేళ్ళు, మేకలు, మేకపోతులు బలిస్తుంటారు. వాళ్ళు అందరినీ భోజనాలే పిలుస్తారు. మేము మొక్కున్నాం అప్పుడు ఆ కార్యం జరగడానికి, మేము ఇల్లు కట్టుకుంటే ఇట్లా మేకపోతు బలిస్తామనుకున్నాము, రండి అందరూ భోజనాలకి అని పిలుస్తారు. దాన్ని మత ప్రచారం అంటమా?
మేము అప్పుడు ఏదో మొక్కున్నాము, కావడెత్తుతున్నాము అంటే రండి భోజనానికి అని పిలుస్తారు. పూజ జరుగుతోంది రండి అని పిలుస్తారు. అది మత ప్రచారమా? తప్పండి. అదేం చేసి ఉండాలి, అందరూ కలిసి మీరు వెళ్ళి విచారణ జరపండి అంటే ఎవరు జరపరు. కాలేజీకి ఒక పద్ధతి ఉంటుంది. ఆ విచారణ చేసిన తర్వాత ఆ ఎంక్వైరీలు ఏం జరిగిందనేది తెలుసుకొని అప్పుడు మాట్లాడడానికి కొన్ని పద్ధతులకు లోబడి మనం మాట్లాడితే నిజంగా అప్పుడు మన దేశాన్ని మనం ప్రేమించిన వాళ్ళం అవుతాం, నిజమైన భారతీయ పౌరులం అవుతాం. ఇప్పుడు భారతదేశాన్ని నాశనం చేయటానికి బయలుదేరిన మనుషుల్లాగా ఉన్నాం. మన మీదకి చైనా వాడు రాకడక్కర్లా, ఇంకొకటి రానక్కర్లా, మనకు మనమే కొట్టుకొని మన దేశాన్ని సర్వనాశనం చేసుకునేటట్టున్నాం మనం. చిన్న పిల్లలుగా అన్నారు, బాబు మీరు ఇలాంటి పనులు చేయకూడదు నాయన, మీకు నిజంగా మనసుకు కష్టం కలిగేటువంటిది ఏదైనా మీకు అనిపించినప్పుడు, మీరంతా చదువుకున్న బిడ్డలు, మంచి కుటుంబాల్లో నుంచి వచ్చుంటారు, మంచి పేరెంట్స్ ఉంటారు, మీకు మంచి పేరెంటింగ్ ఉంటుంది. మీరు ఎలా ఉండాలి నాయన, ఒక విషయాన్ని ఎదుర్కోవడం అనేది ఎలా ఉండాలి బాబు? తప్పు నాయన, ఇలా ప్రవర్తించకూడదు. చట్టం అనేది ఒకటి ఉంది నాయన, ఎవరు తప్పు చేసినా చట్టం వదలదు. మీరు చిన్నపిల్లలు, మీ మీద కంప్లైంట్లు అలా పోతే మీరు కూడా చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, ధర్మంగా ప్రవర్తించండి. నేను బ్రతకాలి, అలాగే నా చుట్టూ ఉన్నవాడు బ్రతకాలి, నేను బతకాలి. ఈ సమాజ శ్రేయస్సు కొరకు నేను జీవించాలి, ఈ సమాజ శ్రేయస్సు కొరకు నేను పని చేయాలి, ఆలోచించాలి అనేది ఉండాలి. అంతేకాని ఇలా చేసి ఒక వ్యక్తిని మనం దోషిగా సమాజంలో నిలబెడితే మనకు వచ్చేదేముంది? దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించవలసినటువంటి సమయం వచ్చేసింది, ఇంకా రాబోయేది కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించమని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను.